నాకు చాలా ఇన్స్పిరేషన్, చాలా స్ఫూర్తి రంగనాథ్ సార్. సార్ నాకు పరిచయం కాకముందే వరంగల్ పోలీస్ కమిషనర్. చాలామంది ఐపీఎస్ అవ్వడానికి వస్తే మీరు ఎందుకు ఐపీఎస్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వచ్చు కదా అని నా స్టూడెంట్స్ని అడిగేదాన్ని. వాళ్ళు మాకు రంగనాథ్ సార్ ఇన్స్పిరేషన్ అని చెప్పేవాళ్ళు. అంటే సార్ పర్సనల్గా నాకు పరిచయం కాకముందే రంగనాథ్ సార్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్ నుంచి వచ్చారా రంగనాథ్ సార్ తెలుసా అని అడుగుతున్నారు. సో విజయవాడలో ఒక చిన్న పని మీద వెళ్ళినా సార్ గురించే, ఎక్కడికి వెళ్ళినా సారే ఇప్పుడు అందరికీ రోల్ మోడల్. ముఖ్యంగా ఐపీఎస్ అవ్వాలనుకున్న యువతకి రంగనాథ్ సార్ రోల్ మోడల్. సార్ రావటం చాలా గొప్ప విషయం ఈ ప్రోగ్రామ్కి. సార్ ప్రత్యేకమైన ధన్యవాదాలు మీకు. అండ్ ఈ ప్రోగ్రామ్ కల్పతరు అనేది ఒక 2 years బ్యాక్ ఒక స్ఫూర్తితో స్టార్ట్ అయింది. మీకు ఆ స్ఫూర్తి చెప్పాలి. నా పక్కనున్న అమ్మాయి ఐశ్వర్య, తన చాలా టాలెంటెడ్ అమ్మాయి నా దగ్గరకు వచ్చిందనమాట. మ్యామ్ నేను సివిల్స్ అవుదాం అనుకుంటానని. నీ టాలెంట్ చూస్తే సివిల్స్ కాదు, నువ్వు చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవుతావంటే తను నెక్స్ట్ ఇయర్ టైలరో అని చెప్పి ఒక మంచి స్టార్టప్ పెట్టి కొన్ని కోట్ల టర్న్ ఓవర్ చేసింది 1 yearలో. సో వచ్చి మ్యామ్ మీ మాటతో నేను 25 సంవత్సరాలకే కొన్ని కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్నాను, నేను సొసైటీకి ఏదైనా ఇద్దాం అనుకుంటున్నాను, ఒకరిని చదివిద్దాం అనుకుంటున్నాను. నువ్వు చదివిస్తే ఒక్కళ్ళనే చదివించగలవు, మనం పుస్తకాలు ఇస్తే 100 మందికి చదివించగలవు అని చెప్పి తను ఈ ప్రోగ్రామ్కి నాకు స్ఫూర్తి. తను కో స్పాన్సర్ అనమాట ఈ టైలరో. 2 సంవత్సరాల నుంచి కూడా 2 years నుంచి కూడా నేను ఐశ్వర్య కలిసి కల్పతరు అని ప్రత్యేకమైన ప్రోగ్రాం పెట్టి దానికి ఒక వెబ్సైట్ లాంచ్ చేసి 4 times రెగ్యులర్గా ఎగ్జామ్ పెడుతూ ఎవరైతే తెలంగాణ ఆంధ్రాలో ఉన్న చదువుకోవాలనుకుని డబ్బులు లేని యువత ఉంటారో వాళ్ళకి పుస్తకాలు ఉచితంగా దాదాపు 400-500 మందికి ఇప్పటికీ మేము ఉచితంగా పుస్తకాలు ఇవ్వడం జరిగింది గత 2 సంవత్సరాల నుంచి కూడా. అయితే ప్రత్యేకంగా ఈ సంవత్సరం నుంచి మేము ఏమనుకున్నామంటే ఇక నుంచి మనం ఫ్రీ కోచింగ్ కూడా ఇద్దాం. దానికి 2 criteria, ఒకటి పావర్టీ, రెండోది మెరిట్. ఈ 2 ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయడానికి ఒక పెద్ద స్క్రీనింగ్ టెస్ట్ పెడతాం. ఆ స్క్రీనింగ్ టెస్ట్కి వేలాది మంది వచ్చి ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఆ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే ప్రిలిమ్స్ టెస్ట్, మెయిన్స్ టెస్ట్. ఎవరికైతే ఆ తృష్ణ ఉందో నేను ఎగ్జామ్ రాయాలి, సివిల్స్ పాస్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళు నా దాకా వచ్చి ఎగ్జామ్ రాస్తే వాళ్ళని సెలెక్ట్ చేసి దానిలో బెస్ట్ పీపుల్ సెలెక్ట్ చేసి 10 మందికి ఫ్రీగా ఇక్కడ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు 200 మందికి పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది అనమాట సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి. ఇట్లా మా ఉద్దేశం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో యువత ఎవరైతే చదువు కావాలనుకుంటారో, గొప్ప స్థాయికి వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి ఒక స్ఫూర్తి ఇవ్వటం కోసం మేము చేసేది సముద్రంలో ఒక నీటి బొట్ట ఎంతైనా దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఈ ప్రయాణం ఇలా మా జీవితాంతం కొనసాగాలని ముఖ్యంగా మీ మీడియా ద్వారా కానీ సార్ని పిలవటం ద్వారా కానీ ఈ కల్పతరు అనే ఎగ్జామ్ నెక్స్ట్ మళ్ళా మేము ఆగస్టులో, అక్టోబర్లో ఇలా రకరకాల సందర్భాల్లో రిపబ్లిక్ డేకి పెడుతుంటాం. ఇలా పెట్టినప్పుడల్లా ఇక నుంచి కేవలం హైదరాబాద్లోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లా సెంటర్కి వెళ్ళి కూడా, ఉదాహరణకు తిరుపతి కానీ, విశాఖపట్నం కానీ, లేకపోతే విజయవాడ కానీ ఇలా చాలా సెంటర్స్కి వెళ్ళి ఎగ్జామ్ పెట్టి అక్కడున్న బెస్ట్ టాలెంట్ని ఎవరైతే ఉంటారో వాళ్ళకి సివిల్స్ కానీ, గ్రూప్ 1 కానీ ఇటువంటి అవకాశాలు వీటికి సంబంధించిన పుస్తకాలు ఇవ్వాలన్న కోరికతో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసాం. ఈ ప్రోగ్రామ్కి చాలామంది నా స్టూడెంట్స్, నేను ఒక్కదాన్నే కాదు వాళ్ళందరూ వాలంటీర్ చేస్తారు. వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అండ్ నన్ను నమ్మి ఇక్కడ దాకా వచ్చి ఎగ్జామ్ రాసి ఈ రోజున ఇంత అవార్డు సాధించారు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.